గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నంబర్ 689. ఈ రోజు డైలీ మనీ షోలోని నిన్న ఆర్బీఐ దగ్గర నుంచి బ్యాంక్స్ అండ్ ఎన్బిఎఫ్సిస్ రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ వచ్చింది కదా. సో ఈ అనౌన్స్మెంట్ వలన ఏ బ్యాంక్స్ అండ్ ఎన్బిఎఫ్సిస్ పైన ఎలాంటి ఇంపాక్ట్ ఉండబోతుంది అన్నది ఈ రోజు వీడియోలో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. దీంతో పాటు మార్కెట్ లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నిటిని క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఆర్బీఐ తీసుకొచ్చినటువంటి న్యూ రూల్ వలన ఈ రోజు మోస్ట్ ఆఫ్ ది ఫైనాన్షియల్ స్టాక్స్ లోని ప్రెషర్ కనపడుతుండటంతో ఈ రోజు మన మార్కెట్ లో అయితే కొంత ప్రెషర్ ని చూసాం. చివరికి ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 187 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 65,794 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 33 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 19,731 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.17% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.45% పెరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 1.31% కరెక్ట్ అయింది. నెక్స్ట్ నిన్న మన మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత ఆర్బీఐ దగ్గర నుంచి బ్యాంక్స్ అండ్ ఎన్బిఎఫ్సిస్ రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ వచ్చింది. సో ఆర్బీఐ దగ్గర నుంచి వచ్చినటువంటి ఈ అనౌన్స్మెంట్ వల్ల ఎటువంటి బ్యాంక్స్ అండ్ ఎన్బిఎఫ్సిస్ పైన ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది అన్నది మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. అండ్ దీంతో పాటుగా మన పైన ఏ విధంగా ఇంపాక్ట్ ఉంటుందో కూడా డీటెయిల్ గా డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ థింగ్, ఆర్బీఐ నిన్న చేసినటువంటి అనౌన్స్మెంట్ కి బ్యాక్ ఉన్నటువంటి రీజన్ ఏంటంటే చాలా రోజుల నుంచి ఆర్బీఐ వేరియస్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అయితే కంటిన్యూస్ గా వార్న్ చేస్తుంది. లైక్ కన్స్యూమర్ లోన్స్ ఏవైతే ఉన్నాయో ఈ కన్స్యూమర్ లోన్స్ అను బాగా పెరిగిపోతున్నాయి. దీనివల్ల బ్యాంక్స్ అండ్ ఎన్బిఎఫ్సిస్ అయితే రిస్క్ ఫేస్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వార్న్ చేస్తూ వచ్చింది. ఈ కన్స్యూమర్ లోన్స్ అంటే మనం ఎగ్జాంపుల్ గా మాట్లాడుకోవాలంటే పర్సనల్ లోన్స్, క్రెడిట్ కార్డ్ మీద లోన్స్ ఇవన్నీ ఉంటాయి కదా. ఇటువంటి అన్సెక్యూర్డ్ లోన్స్ ఏవైతే ఉంటాయో ఇవి బాగా పెరిగిపోతున్నాయి. సో ఫ్యూచర్ లో వీటి డిఫాల్ట్స్ గనక జరిగినట్లయితే వాటి వల్ల బ్యాంక్స్ అండ్ ఎన్బిఎఫ్సిస్ పైన ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి బ్యాంక్స్ అండ్ ఎన్బిఎఫ్సిస్ ఈ కన్స్యూమర్ లోన్స్ కొంచెం తగ్గించాలని చెప్పి వార్నింగ్ ఇస్తూ వచ్చింది. బట్ కానీ కంటిన్యూస్ గా ఈ కన్స్యూమర్ లోన్స్ పెరుగుతూ వస్తుండడం వల్ల నిన్న ఆర్బీఐ దగ్గర నుంచి వీటి రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ అయితే వచ్చింది. దీనిలో ఆర్బీఐ ఏం చెప్తుందంటే ఇక్కడ నుంచి కన్స్యూమర్ లోన్స్ లోని పర్సనల్ లోన్స్ ఏవైతే ఇష్యూ చేస్తారో వాటిపైన రిస్క్ వెయిటేజ్ అసెట్ అన్నది ప్రీవియస్ గా 100% ఉండేది. దాన్ని ఇప్పుడు 125% కి పెంచారు. అంటే వాళ్ళు ఒకవేళ 100 రూపీస్ లోన్ ఇస్తున్నారు అనుకోండి, అప్పుడు 125 రూపీస్ రిస్క్ వెయిటేజ్ అసెట్ ని వీళ్ళు మెయింటైన్ చేయవలసి ఉంటుంది. అండ్ క్రెడిట్ కార్డ్స్ ఏవైతే ఇష్యూ చేస్తారో వాటిపైన రిస్క్ వెయిటేజ్ అసెట్ ప్రీవియస్ గా 125% ఉంటే ఇప్పుడు అది 150% కి పెంచడం జరిగింది. సో ఈ రిస్క్ వెయిటేజ్ అసెట్ అన్నది పెంచడం వలన ఫస్ట్ మన పైన ఏ విధంగా ఇంపాక్ట్ పడుతుందంటే ఫ్యూచర్ లోని బ్యాంక్స్ నుంచి ఎన్బిఎఫ్సిస్ తీసుకునేటువంటి బారోయింగ్ కాస్ట్ పెరుగుతుంది. అండ్ అలాగే బ్యాంక్స్ కూడా మనకి ఇష్యూ చేసేటువంటి పర్సనల్ లోన్స్ అండ్ క్రెడిట్ కార్డ్స్ పైన ఇంట్రెస్ట్ రేట్స్ పెంచేటువంటి అవకాశం ఉన్నది. అండ్ అలాగే ఎన్బిఎఫ్సిస్ కూడా మనకి ఇష్యూ చేసేటువంటి ఇటువంటి కన్స్యూమర్ లోన్స్ పైన ఇంట్రెస్ట్ రేట్స్ పెంచేటువంటి అవకాశం ఉన్నది. సో ఇంట్రెస్ట్ రేట్ పెరిగినట్లయితే అల్టిమేట్లీ బారోవర్స్ అంటే ఎవరు మన పైన ఇంపాక్ట్ అన్నది ఎక్కువగా పడుతుంది. అండ్ ఇలా ఇంపాక్ట్ పడుతున్నప్పుడు ఏమవుతుంది, జనరల్లీ ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ లో లోన్ తీసుకోవడానికి చాలా మంది ఇష్టపడకపోవచ్చు. కాబట్టి ఈ కన్స్యూమర్ లోన్స్ తగ్గుతాయని చెప్పి ఆర్బీఐ ఇటువంటి రూల్ ని తీసుకొచ్చింది. సో లాస్ట్ ఫ్యూ క్వార్టర్స్ గా మనం చూసినట్లయితే కన్స్యూమర్ లోన్స్ బాగా పెరుగుతుండడం వల్ల బ్యాంక్స్ యొక్క నెంబర్స్ చాలా బాగా వస్తున్నాయి. సో ఆర్బీఐ తీసుకొచ్చినటువంటి ఈ కొత్త రూల్ వలన కమింగ్ క్వార్టర్స్ లో కన్స్యూమర్ లోన్స్ కనుక బాగా తగ్గినట్లయితే బ్యాంక్స్ అండ్ ఎన్బిఎఫ్సిస్ యొక్క నెంబర్స్ లో కూడా మనం ఇంపాక్ట్ చూసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అప్డేట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో మోస్ట్ ఆఫ్ ది బ్యాంక్స్ అండ్ ఎన్బిఎఫ్సి స్టాక్ లోని మనం ప్రెషర్ చూసాం. నౌ కమింగ్ టు ఏ బ్యాంక్స్ అండ్ ఎన్బిఎఫ్సిస్ పైన ఎక్కువగా ఇంపాక్ట్ ఉంటుందంటే ఫస్ట్ ఎస్బీఐ కార్డ్స్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఎస్బీఐ కార్డ్స్ వాళ్ళు ఎక్స్క్లూజివ్లీ కార్డ్ బిజినెస్ చేస్తుంటారు కదా. నౌ ఆర్బీఐ తీసుకొచ్చినటువంటి ఈ రూల్ వలన ఎస్బీఐ కార్డ్స్ పైన ఎక్కువగా ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి ఈ రోజు సెషన్ లో ఎస్బీఐ కార్డ్ స్టాక్ లో మనం బాగా ప్రెషర్ చూసాం. అండ్ ఎస్బీఐ కార్డ్స్ తర్వాత ఆర్బీఎల్ బ్యాంక్ వాళ్ళు కూడా ఎక్కువగా క్రెడిట్ కార్డ్స్ ఇష్యూ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఈ రూల్ వలన ఆర్బీఎల్ బ్యాంక్ పైన కూడా ఎక్కువగా ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి ఈవెన్ మనం ఆర్బీఎల్ బ్యాంక్ స్టాక్ లో కూడా ప్రెషర్ చూసాం. వీటితో పాటు ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ వాళ్ళ క్రెడిట్ కార్డ్ బిజినెస్ కూడా లాస్ట్ ఫ్యూ క్వార్టర్స్ గా చూసుకున్నట్లయితే బాగా గ్రో అవుతున్నది. సో ఇప్పుడు ఆర్బీఐ తీసుకొచ్చినటువంటి కొత్త రూల్ వలన ఐడిఎఫ్సి బ్యాంక్ పైన కూడా కొంత ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి ఈ రోజు ఐడిఎఫ్సి బ్యాంక్ స్టాక్ లో కూడా మనకి ప్రెషర్ కనపడింది. సో వీటితో పాటు ఇంకా ఏ ఎన్బిఎఫ్సిస్ అండ్ బ్యాంక్స్ ఈ కన్స్యూమర్ లోన్స్ అవి ఎక్కువగా ఇష్యూ చేస్తూ ఉంటారో అటువంటి వాటిపైన కొంత ప్రెషర్ చూసేటువంటి అవకాశం ఉన్నది. బట్ మోస్ట్ ప్రాబబిలీ లార్జ్ స్కేల్ లో ఉన్నటువంటి బ్యాంక్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు వాళ్ళ పోర్ట్ఫోలియోని డైవర్సిఫై చేస్తారు. లైక్ హోమ్ లోన్స్, ఆటో లోన్స్, గోల్డ్ లోన్స్ ఇవన్నీ కూడా ఇష్యూ చేస్తారు కదా. సో కొత్తగా తీసుకొచ్చినటువంటి ఈ రూల్ ఆ లోన్స్ కి అప్లికేబుల్ ఉండదు. కాబట్టి పెద్ద బ్యాంక్స్ పైన ఈ ఇంపాక్ట్ కొంతవరకు తక్కువగానే పడేటువంటి అవకాశం ఉంది. బట్ కానీ బిజినెస్ ని బాగా గ్రో చేయడానికి అగ్రెసివ్ గా ఏవైతే బ్యాంక్స్ అండ్ ఎన్బిఎఫ్సిస్ ఈ కన్స్యూమర్ లోన్స్ ని ఇష్యూ చేస్తూ ఉంటాయో అటువంటి బ్యాంక్స్ అండ్ ఎన్బిఎఫ్సిస్ పైన మాత్రం మనం కొంత ఇంపాక్ట్ చూసేటువంటి అవకాశం ఉన్నది. అండ్ దీంతో పాటుగా ఇప్పుడు ఆర్బీఐ తీసుకొచ్చినటువంటి ఈ కొత్త రూల్ వలన ఎస్పెషల్లీ హౌసింగ్ లోన్స్ ఇష్యూ చేసేటువంటి కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటిపైన మాత్రం ఎటువంటి ఇంపాక్ట్ ఉండదు. లైక్ మనం ఎగ్జాంపుల్ గా మాట్లాడుకోవాలంటే హోమ్ ఫస్ట్ ఫైనాన్స్, క్యాన్ఫిన్ హోమ్ ఇటువంటి హౌసింగ్ లోన్స్ ఇష్యూ చేసేటువంటి కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటిపైన మాత్రం ఎటువంటి ఇంపాక్ట్ ఉండదు. బట్ రిమైనింగ్ కన్స్యూమర్ లోన్స్ ఎక్కువగా ఇష్యూ చేసే వాళ్ళపైన మాత్రం ఇంపాక్ట్ ఉంటుందని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. సో ఈ
అప్డేట్ రాగానే వేరియస్ బ్రోకరేజ్ హౌసెస్ అయితే ఈ బ్యాంక్స్ మీద ఇంత ఇంపాక్ట్ ఉంటుంది, వీళ్ళపైన ఇంత ఇంపాక్ట్ ఉంటుంది అని చెప్పి వాళ్ళ వ్యూస్ అయితే షేర్ చేశారు. బట్ మనకి ఫుల్ ఫ్లెజ్డ్ గా కమింగ్ క్వార్టర్స్ లో వీళ్ళ నెంబర్స్ వస్తాయి కదా, ఈ నెంబర్స్ వచ్చిన తర్వాత డీటెయిల్ గా అర్థమయ్యేటువంటి అవకాశం ఉన్నది. అండ్ ఆర్బీఐ తీసుకొచ్చినటువంటి ఈ కొత్త రూల్ రిలేటెడ్ గా బ్యాంక్స్ అండ్ ఎన్బిఎఫ్సిస్ అయితే ఆర్బీఐని అప్రోచ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నారు. బ్యాంక్స్ అయితే ఆర్బీఐని అప్రోచ్ అయ్యి కన్స్యూమర్ క్రెడిట్స్ రిలేటెడ్ గా సెక్టోరియల్ లిమిట్స్ ని ఫిక్స్ చేయడానికి డిస్కస్ చేయబోతున్నట్లుగా, అండ్ దీనివల్ల ఎన్బిఎఫ్సిస్ పైన కూడా ఇంపాక్ట్ పడుతుంది కాబట్టి ఎన్బిఎఫ్సిస్ కూడా ఆర్బీఐని అప్రోచ్ అయ్యి ఈ కొత్త రూల్ వల్ల వీళ్ళ పైన పడేటువంటి ఇంపాక్ట్ గురించి డిస్కస్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. సో బ్యాంక్స్ అండ్ ఎన్బిఎఫ్సిస్ అప్రోచ్ అయ్యి ఆర్బీఐ తో డిస్కస్ చేసిన తర్వాత దీని రిలేటెడ్ గా ఆర్బీఐ దగ్గర నుంచి వీళ్ళకి ఏమైనా ఎగ్జంప్షన్స్ వస్తాయేమో మనం చూడాలి. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో టాటా గ్రూప్ కంపెనీ అయినటువంటి టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ స్టాక్ 20% పెరిగి అప్పర్ సర్క్యూట్ లో లాక్ అయిపోయింది. ఈ టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు లిస్టెడ్ అండ్ అన్లిస్టెడ్ షేర్స్ లోని ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉంటారు. ఈ టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ స్టాక్ ఈ రోజు ఇంతలా పెరగడానికి రీజన్ ఏంటంటే త్వరలోనే టాటా టెక్నాలజీస్ ఐపీఓ ఓపెన్ అవబోతుంది కదా, అండ్ ఈ ఐపీఓ రిలేటెడ్ గా మార్కెట్ లో మంచి బజ్ కూడా క్రియేట్ అవుతుంది. సో ఈ టాటా టెక్నాలజీస్ ఏదైతే ఉందో ఇది టాటా మోటార్స్ యొక్క సబ్సిడరీ కంపెనీ, అండ్ ఈ టాటా మోటార్స్ యొక్క ప్రమోటర్ గ్రూప్ ఎంటిటీలోని వన్ ఆఫ్ ది కంపెనీస్ టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళు. వీళ్ళు టాటా మోటార్స్ లోని 0.33% స్టేక్ నైతే హోల్డ్ చేస్తున్నారు. ఈ పాజిటివ్ బజ్ వలన ఈ కంపెనీ మార్కెట్ లో లిస్ట్ అయినట్లయితే వాల్యూ అన్లాకింగ్ కూడా జరుగుతుంది కాబట్టి ఈ రోజు సెషన్ లో టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ స్టాక్ లో మనం పాజిటివ్ మొమెంటం చూసాం. అండ్ దీంతో పాటు టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ వాళ్ళ దగ్గర నుంచి ఒక అప్డేట్ కూడా ఉన్నది. ఈ టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ యొక్క జనరల్ మేనేజర్ గా వైభవ్ గోయల్ గారిని అపాయింట్ చేసినట్లుగా ఈ రోజు వీళ్ళు అనౌన్స్ చేశారు. ఈయన అపాయింట్మెంట్ 2024 ఫిబ్రవరి 29 నుంచి అమల్లోకి రాబోతున్నట్టుగా చెప్తున్నారు. ఈ వైభవ్ గ్లోబల్ గారికి 15 years ఎక్స్పీరియన్స్ ఉంది, అండ్ ఈయన చార్టెడ్ అకౌంటెంట్ అండ్ చార్టెడ్ ఫైనాన్షియల్ అనలిస్ట్ కూడా, అండ్ ఈయన ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లోని వేరియస్ కీ సెక్టర్స్ అండ్ వేరియస్ కీ పొజిషన్స్ లోని వర్క్ చేసినటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్నదని, అండ్ అంతేకాకుండా ఈయనకి 5 years ప్లస్ ఫండ్ మేనేజ్మెంట్ ఎక్స్పీరియన్స్ కూడా ఉన్నట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఇంత ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ యొక్క జనరల్ మేనేజర్ గా అపాయింట్ చేస్తున్నారని అనౌన్స్మెంట్ వచ్చింది కదా, అది కూడా స్టాక్ రిలేటెడ్ గా పాజిటివ్ ప్లే చేసి ఉండొచ్చు. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో AGS Transact Technologies వాళ్ళ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. ఈ AGS Transact Technologies వాళ్ళు వేరియస్ బ్యాంక్స్ అండ్ కార్పొరేట్ క్లయింట్స్ కి డిజిటల్ అండ్ క్యాష్ బేస్డ్ సొల్యూషన్స్ ను ఆఫర్ చేస్తూ ఉంటారు. వీళ్ళకి SBI దగ్గర నుంచి 7 years పీరియడ్ కి గాను 1100 crores వర్త్ ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా SBI యొక్క 2500 ప్లస్ ATMs కి వీళ్ళు అవుట్ సోర్స్డ్ అండ్ మేనేజ్డ్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేయబోతున్నారు. ఈ 1000 crores మార్కెట్ క్యాప్ ఉన్నటువంటి కంపెనీకి మన ఇండియాలోనే లార్జెస్ట్ బ్యాంక్ అయిన SBI దగ్గర నుంచి 1100 crores వర్త్ ఆర్డర్ వచ్చిందంటే అది చాలా పాజిటివ్ కదా. దీంతోనే ఈ రోజు సెషన్ లోని AGS Transact Technologies స్టాక్ 18% పైన పెరిగింది. నెక్స్ట్ అదానీ గ్రూప్ రిలేటెడ్ గా ఒక నెగిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ అదానీ గ్రూప్ వాళ్ళు 2016 టైంలోని ఇండోనేషియా నుంచి ఏదైతే కోల్ ని ఇంపోర్ట్ చేసుకున్నారో ఆ కోల్ ని వీళ్ళు ఫస్ట్ సింగపూర్ లో ఉన్నటువంటి వీళ్ళ అదానీ గ్లోబల్ PTE లిమిటెడ్ కి హై ప్రైస్ లో బిల్ అయినట్లుగా పేపర్స్ క్రియేట్ చేసి సేమ్ పేపర్స్ ని చూపించి ఆ కోల్ ని మన ఇండియాకి తీసుకురావడం ద్వారా మన ఇండియాలోని వీళ్ళ కోల్ ప్రైస్ ని ఆర్టిఫిషియల్ గా పెంచినట్లుగా వీళ్ళపైన అలిగేషన్స్ వచ్చాయి. దీంతో అదానీ గ్రూప్ వాళ్ళు ఆ టైంలో రెస్పాండ్ అవుతూ వీళ్ళపైన వస్తున్నటువంటి అలిగేషన్స్ కరెక్ట్ కాదని చెప్పి క్లారిఫికేషన్ ని కూడా రిలీజ్ చేశారు. ఈ ఇష్యూ ఏదైతే ఉందో దీని రిలేటెడ్ గా మన ఇండియన్ ఇన్వెస్టిగేటర్స్ అయితే మళ్ళీ ఈ అదానీ గ్రూప్ పైన ఇష్యూ రిలేటెడ్ గా ప్రోబ్ ని రీస్టార్ట్ చేసేందుకు గాను సుప్రీం కోర్ట్ ని పర్మిషన్ అడిగినట్లుగా, దీని రిలేటెడ్ గా సింగపూర్ దగ్గర నుంచి కావాల్సినటువంటి ఎవిడెన్స్ నది కలెక్ట్ చేయడానికి వీళ్ళకి పర్మిషన్ ఇవ్వాలని చెప్పి అడిగినట్లుగా రూటర్స్ వాళ్ళైతే రిపోర్ట్ చేస్తున్నారు. ఈ న్యూస్ ఎప్పుడైతే సర్క్యులేట్ అయిందో దాంతోనే మార్నింగ్ ఆల్మోస్ట్ పాజిటివ్ లో ట్రేడ్ అవుతున్నటువంటి అదానీ ఎంటర్ప్రైజెస్ స్టాక్ లోని దాని తర్వాత ఫాల్ చూసాం. ఇప్పుడైతే రూటర్స్ వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తున్నారు. దీని రిలేటెడ్ గా మనకి త్వరలో ఏదైనా అఫీషియల్ న్యూస్ వస్తుందేమో చూడాలి. ఒకవేళ అదానీ గ్రూప్ పైన దీని రిలేటెడ్ గా ప్రోబ్ అగైన్ తిరిగి స్టార్ట్ అయినట్లయితే ఇది అదానీ గ్రూప్ రిలేటెడ్ గా మనం కొంత నెగిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో మార్నింగ్ నుంచి ఆల్మోస్ట్ ఫ్లాట్ గా ట్రేడ్ అవుతున్నటువంటి IRFC స్టాక్ లో ఒక్కసారి జంప్ కనపడి చివరికి 5% పెరిగింది కదా. దీనికి రీజన్ ఈ రోజు సెషన్ లో ఈ IRFC లో ఒక బ్లాక్ ట్రేడ్ జరిగింది. ఈ బ్లాక్ ట్రేడ్ లో నియర్లీ 12.1 lakh షేర్స్, ఈచ్ షేర్ 76 రూపీస్ 35 పైసా చొప్పున హ్యాండ్స్ చేంజ్ అవడం జరిగింది. మార్కెట్ కి ట్రేడ్ అవుతున్నటువంటి ప్రైస్ కి దగ్గరలోనే ఈ లార్జ్ షేర్ జరగడంతో మనకి IRFC స్టాక్ లోని పాజిటివ్ మూమెంటం కనపడింది. దీనిలో బయర్స్ ఎవరు సెల్లర్స్ ఎవరు అన్నది మనకి ఈ రోజు నైట్ కి అప్డేట్ అవుతుంది.
కమింగ్ టు ఫ్రైడే క్వశ్చన్, లాస్ట్ వీక్ ఫ్రైడే క్వశ్చన్ లో భాగంగా మిమ్మల్ని ఎవ్రీ దివాళీకి బోత్ ఎక్స్చేంజెస్ BSE అండ్ NSE ముహూర్త ట్రేడింగ్ అని చెప్పి ఒక సెషన్ ని కండక్ట్ చేస్తుంటాయి కదా, అసలు ఈ సెషన్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేశాయని అడిగాను. దీనికి ఆన్సర్ BSE అయితే ఇయర్ 1957 నుంచి ఈ ముహూర్త ట్రేడింగ్ సెషన్ అనేది కండక్ట్ చేయడం స్టార్ట్ చేసింది అండ్ NSE 1992 నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ కమింగ్ టు దిస్ వీక్స్ ఫ్రైడే క్వశ్చన్, నా వరల్డ్ కప్ ఫైనల్ కి అయితే మనం వచ్చాం కదా, ఇండియా అండ్ ఆస్ట్రేలియా ఈ రెండు టీముల మధ్యన ఫైనల్ జరగబోతుంది. సో ఈ వీక్ క్వశ్చన్ ఏంటంటే మీకు ఇప్పటి వరకు జరిగినటువంటి ఇన్ని వరల్డ్ కప్స్ లోని ఇండియా అండ్ ఆస్ట్రేలియా ఎన్నిసార్లు మ్యాచ్ ఆడాయి అండ్ వీటిలో ఇండియా ఎన్నిసార్లు గెలిచింది అండ్ ఆస్ట్రేలియా ఎన్నిసార్లు గెలిచింది? మీకు ఒకవేళ ఆన్సర్ తెలిసినట్లయితే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, లేదా నెక్స్ట్ వీక్ మన ఫ్రైడే వీడియోలో దీని ఆన్సర్ మీకు చెప్తాను. నెక్స్ట్, 2-వీలర్ కంపెనీ అయినటువంటి TVS వాళ్ళు గ్లోబలీ వాళ్ళ బిజినెస్ ని ఎక్స్పాండ్ చేయడానికి అని చెప్పి స్విస్ బేస్డ్ ఇమిల్ ఫ్రీ అనేటువంటి కంపెనీతోని స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ని అనౌన్స్ చేశారు. ఈ పార్ట్నర్షిప్ లో భాగంగా ఈ స్విస్ ఫ్రీ వాళ్ళకి ఉన్నటువంటి నెట్వర్క్ ని యూజ్ చేసుకోవడం ద్వారా యూరోప్ లోని TVS మోటార్స్ వాళ్ళ 2-వీలర్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎక్స్పోర్ట్ చేయబోతున్నట్టుగా వీళ్ళు చెప్తున్నారు. సో దీని ద్వారా వీళ్ళ సేల్స్ అయితే పెంచుకోవచ్చు కదా. సో ఇది TVS మోటార్స్ రిలేటెడ్ గా పాజిటివ్. దాంతోనే ఈ రోజు సెషన్ లో మనం TVS మోటార్ స్టాక్ లో పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్, SJVN గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్, ఇది SJVN యొక్క సబ్సిడరీ కంపెనీ అండ్ వీళ్ళు రెన్యూబుల్ ఎనర్జీ సర్వీసెస్ ని ఆఫర్ చేస్తుంటారు. ఈ SJVN గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ వాళ్ళు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు 1200 మెగావాట్ గ్రిడ్ కనెక్టెడ్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా బిడ్స్ ని పిలవడం జరిగింది అండ్ దీనిలో వీళ్ళు పార్టిసిపేట్ చేసి 200 మెగావాట్ గ్రిడ్ కనెక్టెడ్ సోలార్ ప్రాజెక్ట్ కోసం ఆర్డర్ ని విన్ అయ్యారు. సో ఈ ఆర్డర్ ని వీళ్ళు నెక్స్ట్ 24 మంత్స్ లోపు ఎగ్జిక్యూట్ చేసి 25 ఇయర్స్ పాటు ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ అండ్ పవర్ సప్లై కూడా చేయవలసి ఉన్నది. అండ్ ఈ ప్రాజెక్ట్ యొక్క కాస్ట్ అప్రాక్సిమేట్లీ 1400 crores. సో ఇది SJVN రిలేటెడ్ గా పాజిటివ్ కాబట్టి ఈ రోజు సెషన్ లో మనం SJVN స్టాక్ లో పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్, కొరియర్ అండ్ లాజిస్టిక్ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి డెలివరీలోని ఈ సెప్టెంబర్ క్వార్టర్ ఎండింగ్ నాటికి సాఫ్ట్ బ్యాంక్ వాళ్ళు అప్రాక్సిమేట్లీ 14% స్టేక్ అయితే హోల్డ్ చేస్తున్నారు. సో వీళ్ళు హోల్డ్ చేస్తున్నటువంటి 14% స్టేక్ లోని 4.3% స్టేక్ ని ఈ రోజు బ్లాక్ డీల్ లో సెల్ చేయొచ్చు అని చెప్పి నిన్న నైటే న్యూస్ అప్డేట్స్ వచ్చాయి అండ్ ఈ రోజు సెషన్ లోని మల్టిపుల్ బ్లాక్ డీల్స్ కూడా జరిగాయి. ఈ బ్లాక్ డీల్స్ లో నియర్లీ 4.31% స్టేక్ ఈచ్ షేర్ 403 రూపీస్ చొప్పున హ్యాండ్స్ చేంజ్ అవడం జరిగింది. సో మార్కెట్ లో ట్రేడ్ అవుతున్న ప్రైస్ కన్నా కూడా కొంచెం తక్కువ ప్రైస్ లోనే ఈ బ్లాక్ డీల్ జరగడంతో ఈ రోజు సెషన్ లో మనం డెలివరీ స్టాక్ లో అయితే ప్రెషర్ చూసాం. సో ఈ బ్లాక్ డీల్ లో ఒకవేళ సాఫ్ట్ బ్యాంక్ వాళ్ళు సేల్ చేసినట్లయితే వీళ్ళ దగ్గర నుంచి ఎవరు బై చేశారన్నది మనకి ఈ రోజు నైట్ గా అప్డేట్ అవుతుంది. నెక్స్ట్, JSW ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ JSW ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళకి కర్ణాటక గవర్నమెంట్ దగ్గర నుంచి అప్రాక్సిమేట్లీ 4119 crores వర్త్ ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు కర్ణాటకలోని కెనీ పోర్ట్ ని డెవలప్ చేయబోతున్నారు. వీళ్ళు డెవలప్ చేయబోతున్నటువంటి ఈ కెనీ పోర్ట్ ద్వారా కర్ణాటక గవర్నమెంట్ యొక్క పోర్ట్ బిజినెస్ అయితే బాగా డెవలప్ చేసుకునేటువంటి అవకాశం ఉన్నదని వీళ్ళైతే చెప్తున్నారు. సో వీళ్ళకైతే కర్ణాటక గవర్నమెంట్ దగ్గర నుంచి ఇంత పెద్ద ఆర్డర్ వచ్చింది కదా, సో అది JSW ఇన్ఫ్రా రిలేటెడ్ గా పాజిటివ్. దాంతోనే ఈ రోజు సెషన్ లో మనం JSW ఇన్ఫ్రా స్టాక్ లో పాజిటివ్ మూమెంటం చూసాము. నెక్స్ట్, రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ బిల్డింగ్స్ ని కన్స్ట్రక్ట్ చేసేటువంటి బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళు కృష్ణప్రియ ఎస్టేట్స్ అండ్ అలాగే మైక్రో ల్యాబ్స్ వాళ్ళతో కలిపి 2100 crores వర్త్ ఒక జాయింట్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ ని సైన్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా బెంగళూరు యలహంకలోని వీళ్ళు 2 million square feet రెసిడెన్షియల్ హౌసింగ్ అయితే డెవలప్ చేయబోతున్నారు. సో వీళ్ళు ఈ జాయింట్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ ని సైన్ చేశారు. దీని యొక్క వాల్యూ 2100 crores అంటే ఇది వీళ్ళు రిలేటెడ్ గా పాజిటివ్ కదా. సో దీంతోనే ఈ రోజు సెషన్ లో మనం బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ స్టాక్ లో పాజిటివ్ మూమెంటం చూసాము. నెక్స్ట్, సిస్టమ్ ఇంటిగ్రేషన్ అండ్ PCB అసెంబ్లీ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి DCX సిస్టమ్స్ వాళ్ళ బోర్డు నిన్న మీట్ అయ్యి 5,000 million rupees వర్త్ ఫండ్ రైజ్ ప్రపోజల్ అయితే అప్రూవ్ చేయడం జరిగింది. అండ్ ఈ ఫండ్ రైజ్ వీళ్ళు 1 or more ట్రంచెస్ లో చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. సో ఈ ఫండ్ రైజ్ ఏదైతే చేయబోతున్నారో దాన్ని వీళ్ళ బిజినెస్ ఎక్స్పాన్షన్ కి యూజ్ చేసేటువంటి అవకాశం ఉన్నది కదా. సో ఇది DCX సిస్టమ్స్ రిలేటెడ్ గా పాజిటివ్. దాంతో ఈ రోజు సెషన్ లో మనం DCX సిస్టమ్ స్టాక్ లో పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్, లాస్ట్ ఫ్యూ క్వార్టర్స్ గా మన కంట్రీలోని ట్రావెలింగ్ అన్నది బాగా పెరుగుతుంది కదా. సో ఈ ట్రావెలింగ్ బాగా పెరుగుతుండడంతో ట్రావెలింగ్ రిలేటెడ్ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి కంపెనీస్ మంచి నెంబర్స్ ని కూడా పోస్ట్ చేస్తున్నాయి. దీని రిలేటెడ్ గానే ఎయిర్లైన్ కంపెనీ అయినటువంటి ఇంటర్గ్లోబ్ ఏవియేషన్ వాళ్ళ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. ఈ అక్టోబర్ మంత్ లో వీళ్ళు ఓవరాల్ గా 62.6% మార్కెట్ షేర్ ని గ్రాప్ చేసినట్టుగా చెప్తున్నారు. సో వీళ్ళు 62% మార్కెట్ షేర్ ని గ్రాప్ చేశారంటే అది వీళ్ళు రిలేటెడ్ గా పాజిటివ్ కావడంతోనే ఈ రోజు సెషన్ లో మనం ఇంటర్గ్లోబ్ ఏవియేషన్ స్టాక్ లో పాజిటివ్ మూమెంటం చూసాం. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మంచ్. ఈ రోజు డైలీ మంచ్ లో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్ కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.